ఇవాల్టి నుంచి మండే ఎండలట. ఇప్పటికే మండుతున్నాయి, ఇంకెంత మండుతుంది ఆయన, ఇప్పటికే మండుతున్నాయి. అయితే ఈ ఎండ ఏడు దాకా పోతుందంటే 47 నుంచి 48 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందట. 48 డిగ్రీస్ అట. ఇక చూడు ఎట్లుందో, అంటే దాదాపు 50 డిగ్రీలు. 22వ తేదీ వరకు తీవ్ర స్థాయిలో టెంపరేచర్లు ఉంటాయట. అంటే దాదాపుగా 9 రోజుల పాటు తలకాయ వలిగిపోయే ఎండ ఉంటుంది అన్నమాట. 3 డిగ్రీల దాకా టెంపరేచర్లు పెరగొచ్చు అంటున్నది ఐఎండి. నైరుతి ఋతుపవనాలకు అనుకూలంగా వెదర్ ఉందట. మరి ఎల్నినోలు బిల్నినోలు ఏదేదో లెక్క చెప్పారు కదా, ఆల్రెడీ కొన్ని దేశాల్లో స్టార్ట్ అయిందని. రాష్ట్రం పైన సూర్యుడు మరోసారి నిప్పులు కక్కేందుకు సిద్ధమవుతున్నాడు. ఏప్రిల్ చివరి వారం వరకు తీవ్రంగా నమోదైన ఎండలు మే తొలి వారం కొంత ఉపశమనం ఇచ్చాయి. కానీ బుధవారం నుంచి సీన్ మారబోతున్నది. ఎండలు మళ్లీ పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. ఇప్పుడు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు మరో 3 డిగ్రీల దాకా పెరిగే అవకాశం ఉందట. సో అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకండి. పిల్లల్ని అయితే అస్సలు బయట ఆడుకుంటే బాగానే ఉంటుంది, పోరా ఆడుకోపోరా అని ఈ ఎండకైతే పంపకండి. ఉదయం పూట ఆరు సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే బయటికి పంపించండి. అంతవరదాకా ప్రశాంతంగా ఇంట్లో పెట్టుకోండి. ఫ్యాన్ కింద పడుకున్న నాకు డీహైడ్రేషన్ అయ్యింది అని అంటే అట్లా కూడా డీహైడ్రేషన్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి, డాక్టర్స్ చెప్తున్నారు. సో వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయండి. బయటికి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళినా కూడా వాటర్ ఎక్కువ తీసుకోండి. కొబ్బరి నీళ్ళ లాంటి డీహైడ్రేషన్ అవ్వకుండా తాగేటువంటి ప్రయత్నం చేయండి. సో బాడీని డీహైడ్రేట్ కాకుండా కాపాడుకోగలిగితే వడదెబ్బ తగలదు. వన్స్ వడదెబ్బ తగిలితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే రాష్ట్రంలో రోజుకి ఒక 4 నుంచి 5 అఫీషియల్గా చనిపోతున్నారు వడదెబ్బ కారణంగా. ఇక ఏజ్ పైబడ్డ వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి, పిల్లలు అండ్ ఏజ్ పైబడ్డ వాళ్ళు. బుధవారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకు ఎండల తాకిడి ఎక్కువగా ఉంటుందని వెదర్ ఎక్స్పర్ట్స్ కూడా హెచ్చరిస్తున్నారు. 19వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల మార్కును చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. 20 నుంచి 22వ తేదీ వరకు 48 డిగ్రీల మార్కు దాటే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు 42 డిగ్రీల దాకా టెంపరేచర్లు నమోదైనాయి. సగానికి పైగా జిల్లాల్లో అయితే 40 డిగ్రీల లోపే రికార్డ్ అయినాయి. మంగళవారం ఉష్ణోగ్రతలు మళ్ళీ 44 డిగ్రీల మార్కును దాటేసినాయి. 4 జిల్లాల్లో టెంపరేచర్లు 44 డిగ్రీలను దాటినాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా గోపనపల్లిలో 44.5, జగిత్యాల జిల్లా కోల్వాయిలో 44.4, కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 44.2, సిద్దిపేట జిల్లా సముద్రాలలో 44 డిగ్రీల టెంపరేచర్లు నమోదైనాయి. మరో 4 జిల్లాల్లో 43 డిగ్రీలు, 12 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనాయి. 10 జిల్లాల్లో 41 డిగ్రీలు, 3 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డ్ అయినాయట. అయితే ఋతుపవనాలకు సానుకూలంగా ఉందట. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఋతుపవనాలకు అనుకూలమైన వాతావరణం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ నెల 20వ తేదీ నాటికి అండమాన్ తీరానికి నైరుతి ఋతుపవనాలు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దాన్ని ఆనుకొని ద్రోణి కొనసాగుతున్నది. తూర్పు నుంచి కూడా గాలులు వీస్తున్నాయి. ఉత్తర పాకిస్తాన్లో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ప్రభావంతో వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ఏర్పడిందని పేర్కొన్నది. వాటి ప్రభావంతో రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. 15వ తేదీ నాటికి వాయువ్య భారతంలో వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావం ఏర్పడే అవకాశం ఉంది. మొత్తానికి జూన్ ప్రారంభం నాటికి తెలంగాణలోకి నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలన్నీ మళ్ళీ లాస్ట్ టైంకి వచ్చేసరికి మళ్ళీ వెనక్కి పోయినాయి, పక్కకు పోయినాయి, సైడ్కి పోయినాయి అంటారు. అది ఏమైతే తెలియదు.